అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం. కార్తీక పురాణం 2వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసంలో 2వ రోజు చేయవలసిన విధులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2వ రోజు శుద్ధ విధియ. సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి ఆమెకు కానుకలు ఇవ్వవలను. తోబుట్టు లేకున్నా వరుసకు సోదరి అయిన వారి ఇంటికి వెళ్ళవలను. కోసిన వస్తువులు తినకూడదు. తామర పువ్వులు, ఉప్పు, నూనె ఈరోజు దానము ఇవ్వవలను. 2వ రోజు చేయవలసిన పారాయణము. కార్తీక సోమవార వ్రత మహిమ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతి త్రయశిఖా తస్మై తారాత్మనే మేధ దక్షిణామూర్తయే నమః. ఓ జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి విధానము మాత్రమే చెప్పితిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. కావున సోమవార వ్రత విధానము, దాని మహిమ గురించి వివరించెదను. జాగ్రత్తగా వినుము. కార్తీక మాసములో సోమవారము శివునకు చాలా ఇష్టమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదిలో స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మములు చేసి నిష్ఠతో శివునకు బిల్వ పత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్రమును చూసిన తర్వాత భోజనము చేయవలెను. ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణమును చదివి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానము చేసి నువ్వులను దానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము కూడా చేయవలెను. ఈ విధంగా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము కూడా భోజనము చేయవలెను. ఉపవాసము ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము గాని ఏ విధమైన ఫలహారములు గాని తినకుండా కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసినచో పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చుకొనును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును చేసి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందుదురు. దీనికి ఉదాహరణముగా ఒక కథ నీకు చెప్పెదను, శ్రద్ధగా విను. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమునకు చేరుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తితో తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి నిష్ఠూరి అనే కుమార్తె కలదు. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశమునకు చెందిన మిత్రశర్మ అను ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు, శాస్త్రములు చదివినవాడు కావటం వలన సదాచార పరాయణుడై భూతదయ కలిగినవాడు. ఎప్పుడూ నిజమునే చెప్పేవాడు. నిరంతరం భగవంతుని పేరు జపించుచుండుటయే నిరంతరము భగవంతుని పేరు జపించడం చేత అతనిని అపరబ్రహ్మ అని కూడా పిలిచేవారు. అటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను తెలియక పెద్దలను తిడుతూ అత్తమామలను భర్తను దూషిస్తూ కొట్టుచు పరపురుషులతో కూడినదై వ్యభిచారిగా మారి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, వస్త్రములు, పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలుగొట్టారు. కానీ శాంత స్వభావుడగు భర్త మాత్రం ఆమె ఎంతటి తప్పుడు పనులు చేసినను సహించి గృహస్థాశ్రమ ధర్మానికి లోపం వస్తుందని పొమ్మనకుండా ఆమెతోనే కాపురం చేస్తుండేవాడు. కానీ చుట్టుపక్కల వారు ఆమె గయ్యాలితనమును ఏవగించుకొని ఆమెను కర్కశ అని పిలిచేవారు. ఈ విధంగా కొంతకాలము జరిగిన తర్వాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయము చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అని కూడా చూడకుండా దయాదాక్షణ్యాలు లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాడు.
ఆ మృతదేహమును ఎవరి సహాయము లేకుండానే రహస్యంగా దొడ్డిదారిలో తీసుకొని పోయి ఊరి చివర ఉన్న పాడుబడిన బావిలో పడేసి ఏమీ తెలియని దానివల్లే ఇంటికి వచ్చినది. ఇక తనకు ఏ ఆటంకములు లేవని విచ్చలవిడిగా తిరుగుచూ తన సౌందర్యం చూపి ఎందరినో వశపరుచుకొని అనేక జాతి పురుషులతో తిరిగి వర్ణసంకరురాలు అయినది. అంతేకాక పడుచు కన్యలను, భర్తలతో కాపురము చేయుచున్న స్త్రీలను తన మాయ మాటలతో చేరదీసి వారికి ఆశలు కల్పించి విటులకు తార్చి ధనమును సంపాదించసాగినది. ఓ జనక మహారాజా, యవ్వన బింకము ఎంతో కాలము ఉండదు గదా. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. దానికి తోడు శరీరమంతా కుష్టివ్యాధితో కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. కర్కశ ఈ విధంగా నరకబాధలు అనుభవించి ఒకనాడు దిక్కులేని చావు చచ్చినది. బ్రతికినంత కాలం ఒక్కరోజైనా పురాణ శ్రవణం చేయని, ఆలయానికైనా వెళ్ళని పాపిష్టురాలు గదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకొని పోయి యమధర్మరాజు ముందు ఉంచారు. చిత్రగుప్తుడు ఆమె పాపాల జాబితాను చెప్పగా యమధర్మరాజు ఉగ్రుడై భరించరాని శిక్షలు విధించాడు. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీపాకమను నరకములో వేయగా అందులో ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెర్రెలు కసితో కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు, అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి చివరకు 15వ జన్మలో కుక్కగా జన్మించి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టగా తిట్టువారు తిట్టుచుండగా కాలం గడుపుచున్నది. ఇట్లుండగా ఒకనాడు కార్తీక మాసములో బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును చేసి ఉపవాసముండి సాయంత్రము నక్షత్రమును చూసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికి వెళ్ళిన సమయములో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నము తిన్నది. వ్రతనిష్టా గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నము తినుట చేత ఆ రోజు కార్తీక సోమవారమగుట వలన, కుక్క ఆ రోజంతా ఉపవాసముతో ఉండట వలన, శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానము కలిగి వెంటనే ఆ శునకము బ్రాహ్మణోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకున్నది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యంతో ఎవరు నీవు, నీ వృత్తాంతము ఏమిటి అని ప్రశ్నించాడు. అంతటా ఆ కుక్క మహానుభావ, ఈ నా పుట్టుకకు ముందు 15 జన్మల క్రితం నేను బ్రాహ్మణ కన్యను, వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై దేహము చాలించి యమదూతల వల్ల మహానరకములు అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కగా జన్మించాను. ఈరోజు మీరు కార్తీక సోమవారము వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము తినుట వలన నాకు జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని దీనంగా వేడుకున్నది. ఆ బ్రాహ్మణుడు కనికరించి తాను కార్తీక సోమవార వ్రతం వల్ల సంపాదించిన ఒకనాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఆ శునకం అందమైన స్త్రీ రూపం దాల్చినది. పుష్పక విమానము వచ్చి అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యమునకు వెళ్ళినది. జనక మహారాజా, కార్తీక సోమవార వ్రత మహత్యము ఇది. కనుక నీవు, నీ దేశ ప్రజలు కార్తీక సోమవార వ్రతం చేసి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుడు హితబోధ చేశాడు. స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము పూర్తి అయినది.
సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.